ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనం. దావీదు దేవుని దగ్గర నుండి ఎన్నో వరాలను పొందాడు. ఎన్ని వరాలు పొందాలన్నా ఉండాల్సిన మూలం కృప. కనుక దేవుడు దావీదుకు శాశ్వత కృపను అనుగ్రహించాడు. ఆ శాశ్వత కృప ద్వారానే తన వంశంలో నుండి రాజు వచ్చే వాగ్దానపూర్వకమైన వరం పొందాడు. సో దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరమే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వరము ద్వారా ఇప్పుడు మనకు రక్షణ, నిత్య జీవం లభిస్తున్నాయి. అవే దేవుడు ఇచ్చిన వాగ్దానం. సో ఫస్ట్ దావీదు దేవునిని కూడా ఒక వరం అడిగాడు. 27వ కీర్తన 5వ వచనంలో, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని. అయితే దేవుడు దావీదు వంశంలోనే రక్షకుడు వచ్చేలా వరాన్ని అనుగ్రహించాడు. ఎంత గొప్ప భాగ్యం. సో అలా దావీదు ఎన్నో కీర్తనల్లో క్రీస్తు జీవితంను గూర్చి, శ్రమలను గూర్చి, ఆయనను దేవుడు కుళ్ళు పట్టనీయడు అని పునరుత్థానము గూర్చి ముందే గ్రహించి రాశాడు. చెప్పాలంటే ఆ వరం కూడా పొందాడు. అలా దావీదు ద్వారా మనకు అనుగ్రహించిన వరమే యేసు. యేసు ద్వారా మనకు ఇవ్వబడిన వరమే నిత్య జీవం. అయినా కూడా దేవుడు మనకు వరాలు ఇస్తాడు. అయితే దావీదులా ఆయనను చూడాలి, ఆయన సన్నిధిలోనే ఉండాలి అనే ఆశ కలిగి ఉన్నామా? అలా ఉంటే ఆయన సమయంలో మనకు సిద్ధపరిచిన వరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్.